తెరపైకి నేషనల్ హెరాల్డ్ కేసును ముందుకు తీసుకొస్తున్న బీజేపీ లోక్సభ ఎన్నికల వేళ మరోసారి చర్చనీయాంశం. గత ఏడాది 752 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్. తాజాగా కాంగ్రెస్ కు షాకిచ్చిన పిఎంఎల్ఏ అథారిటీ ఆస్తులను ఈడీ అటాచ్ చేయడం సబబేనని స్పష్టం. నీరుగారుతున్న కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. 50 ఏళ్లలో ఇల్లు చేసి ఏం చేసి నేషనల్ హెరాల్డ్ అంటే ఏంది? సోనియా గాంధీ పెట్టుకున్న పేపరు. దేశంలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతీయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి నేషనల్ హెరాల్డ్ కేసు ఓ పావుగా ఉపయోగపడుతుందా? దేశంలోని ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నా నేషనల్ హెరాల్డ్ కేసు తెరపైకి వస్తుందా? ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీని అష్టదిగ్బంధనం చేయడం బీజేపీ లక్ష్యమా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తప్పే ఉన్నది, తప్పేం లేదు వాస్తవంగా. లోక్సభ ఎన్నికల వేళ తాజాగా నేషనల్ హెరాల్డ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే నేషనల్ హెరాల్డ్ కేసును తెరపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడిందనే తప్పుడు సంకేతాలతో ప్రజల్లో చర్చ జరిగేలా బీజేపీ కుట్టిన యత్నాలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ అగ్రనేతలు అయిన సోనియా గాంధీ పైన, రాహుల్ గాంధీ పైన కాకుండా ఆ పార్టీ ప్రముఖ నేతలపైన కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీలతో ఎన్నో అక్రమ కేసులు పెట్టి వారు అవినీతికి పాల్పడ్డారంటూ విచారణ పేరుతో కేసులను కొనసాగిస్తూ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది, ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది అంటూ మొత్తానికైతే నేషనల్ హెరాల్డ్ కేసు ఆ పత్రిక సంబంధించినటువంటి దానికి ఇది గాంధీ ఫ్యామిలీకి పెద్ద ఎత్తున లింక్స్ ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ గాంధీ ఫ్యామిలీ అని మనం అనకూడదు, ఇట్స్ నెహ్రూ ఫ్యామిలీ. అన్ఫార్చునేట్లీ గాంధీ అని వీళ్ళు తలగా పెట్టుకొని గాంధీని బదనాం చేస్తున్నారు. ఇక చూడండి అసలు ఏంటి కేసు అంటే, భారతదేశానికి స్వాతంత్రం రాకముందే జవహర్లాల్ నెహ్రూ మరికొందరు స్వాతంత్ర సమరయోధులతో కలిసి నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపించారు. నెహ్రూ అనంతరం ఈ పత్రికకు ఆయన కుటుంబ సభ్యులు నడిపారు, కానీ తీవ్ర నష్టాలు వచ్చాయని ఆ పత్రికను 2008లో మూసేశారు. అయితే నేషనల్ హెరాల్డ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కు 90 కోట్ల రుణం తీసుకుంది. కానీ ఆ మొత్తం తిరిగి చెల్లించకపోవడంతో పాటు సంస్థకు చెందిన 2000 కోట్ల ఆస్తులను కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగపరిచిందని ఈడీ ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియన్ సంస్థల వ్యవహారాల్లో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా ఈ కేసులో గత కొన్నాళ్లుగా విచారణ కొనసాగుతోంది. ఈ పరిణామాలతో నేషనల్ హెరాల్డ్ నష్టాల్లో కూరుకుపోయింది. ఇదిలా ఉంటే యంగ్ ఇండియా కంపెనీ డైరెక్టర్ల బోర్డులో సోనియా, రాహుల్ ఉండడంతో గతంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఈడీ విచారించింది. ఈ సమయంలో కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆస్తులను ఈడీ అటాచ్ చేయడం సబబేనని పిఎంఎల్ఏ అథారిటీ పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ చేసిన న్యాయ పోరాటం నీరుగారిపోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో 751 కోట్ల ఆస్తులు అటాచ్. లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ హెరాల్డ్ కేసులో దూకుడు పెంచిన ఈడీ అసోసియేటెడ్ జర్నల్, యంగ్ ఇండియాకు చెందిన 751 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. కేసు సంబంధించి ఆస్తులను స్వాధీనం చేసుకోవడంపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అడ్జుడికేటింగ్ అథారిటీ సమర్థించింది. ఢిల్లీలోని ఐటీఓ వద్ద ఉన్న హెరాల్డ్ హౌస్, ముంబై, లక్నో ఇంకా ఇతర ప్రదేశాలను భూములు, భవనాల వంటి ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ట్రయల్ కోర్టు ప్రాసిక్యూషన్ కు అనుకూలంగా తీర్పు వచ్చిన అనంతరం ఈ ఆస్తులను జప్తు చేయొచ్చు. 2014 నుంచి ఈడీ దర్యాప్తు చేస్తున్న నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా పలువురు కాంగ్రెస్ నేతలు ప్రశ్నించింది. యంగ్ ఇండియాలో సోనియా, రాహుల్కు 38% చొప్పున మెజార్టీ వాటాలు ఉన్నాయి. 1938లో జవహర్లాల్ నెహ్రూ ఇతర స్వతంత్ర సమయోధులు నేషనల్ హెరాల్డ్ పత్రికను ఏర్పాటు చేశారు. ఈ పత్రికలో ఈక్విటీ లావాదేవీల సమయంలో 2000 కోట్లకు పైగా ఆస్తుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2008లో కాంగ్రెస్ నుంచి 90 కోట్ల రుణాలు ప్రకటించడంలో వైఫల్యంగా కారణంగా పత్రిక మూతపడింది అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో ఇదంతా కూడా ఇక వాస్తవంగా ఏంటంటే ఇక ప్రతి అంశం కూడా తెరపైకి వస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో ఉన్నటువంటి పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ పైన ఖచ్చితంగా ఏదో ఒక మినిమం దాడులు అయితే జరుగుతాయి, అందులో నో డౌట్. కానీ నేషనల్ హెరాల్డ్ కేసు ఎప్పటి నుంచో అది ముందుకు వస్తా ఉన్నది, మరి ఇప్పుడు తెరపైకి వచ్చినట్టు ఆల్మోస్ట్ 10 ఏళ్ళు. 2014 రిజిస్టర్ అయిన కేసు, ఇది 2024 అంటే 10 ఏళ్ల తర్వాత కానీ దీనికి కొలిక్కి రాలేదు. అంటే భారతదేశంలో ఒకటి ఉంది, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు వాస్తవంగా. 100%, దాన్ని అందులో డౌటే లేదు. నెక్స్ట్ తెరపైకి నేషనల్ హెరాల్డ్ కేసును ముందుకు తీసుకొస్తున్న బీజేపీ లోక్సభ ఎన్నికల వేళ మరోసారి చర్చనీయాంశం. గత ఏడాది 752 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్. తాజాగా కాంగ్రెస్ కు షాకిచ్చిన పిఎంఎల్ఏ అథారిటీ ఆస్తులను ఈడీ అటాచ్ చేయడం సబబేనని స్పష్టం. నీరుగారుతున్న కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. 50 ఏళ్లలో ఇల్లు చేసి ఏం చేసి నేషనల్ హెరాల్డ్ అంటే ఏంది? సోనియా గాంధీ పెట్టుకున్న పేపరు. దేశంలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతీయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని
బీజేపీ ప్రభుత్వానికి నేషనల్ హెరాల్డ్ కేసు ఓ పావుగా ఉపయోగపడుతుందా? దేశంలోని ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నా నేషనల్ హెరాల్డ్ కేసు తెరపైకి వస్తుందా? ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీని అష్టదిగ్బంధనం చేయడం బీజేపీ లక్ష్యమా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తప్పే ఉన్నది, తప్పేం లేదు వాస్తవంగా. లోక్సభ ఎన్నికల వేళ తాజాగా నేషనల్ హెరాల్డ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే నేషనల్ హెరాల్డ్ కేసును తెరపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడిందనే తప్పుడు సంకేతాలతో ప్రజల్లో చర్చ జరిగేలా బీజేపీ కుట్ర యత్నాలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ అగ్రనేతలు అయిన సోనియా గాంధీ పైన, రాహుల్ గాంధీ పైన కాకుండా ఆ పార్టీ ప్రముఖ నేతలపైన కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీలతో ఎన్నో అక్రమ కేసులు పెట్టి వారు అవినీతికి పాల్పడ్డారంటూ విచారణ పేరుతో కేసులను కొనసాగిస్తూ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది, ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది అంటూ మొత్తానికైతే నేషనల్ హెరాల్డ్ కేసు ఆ పత్రిక సంబంధించినటువంటి దానికి ఇది గాంధీ ఫ్యామిలీకి పెద్ద ఎత్తున లింక్స్ ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ గాంధీ ఫ్యామిలీ అని మనం అనకూడదు, ఇట్స్ నెహ్రూ ఫ్యామిలీ. అన్ఫార్చునేట్లీ గాంధీ అని వీళ్ళు తలగా పెట్టుకొని గాంధీని బదనాం చేస్తున్నారు. ఇక చూడండి అసలు ఏంటి కేసు అంటే, భారతదేశానికి స్వాతంత్రం రాకముందే జవహర్లాల్ నెహ్రూ మరికొందరు స్వాతంత్ర సమరయోధులతో కలిసి నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపించారు. నెహ్రూ అనంతరం ఈ పత్రికకు ఆయన కుటుంబ సభ్యులు నడిపారు, కానీ తీవ్ర నష్టాలు వచ్చాయని ఆ పత్రికను 2008లో మూసేశారు. అయితే నేషనల్ హెరాల్డ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కు 90 కోట్ల రుణం తీసుకుంది. కానీ ఆ మొత్తం తిరిగి చెల్లించకపోవడంతో పాటు సంస్థకు చెందిన 2000 కోట్ల ఆస్తులను కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగపరిచిందని ఈడీ ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియన్ సంస్థల వ్యవహారాల్లో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా ఈ కేసులో గత కొన్నాళ్లుగా విచారణ కొనసాగుతోంది. ఈ పరిణామాలతో నేషనల్ హెరాల్డ్ నష్టాల్లో కూరుకుపోయింది. ఇదిలా ఉంటే యంగ్ ఇండియా కంపెనీ డైరెక్టర్ల బోర్డులో సోనియా, రాహుల్ ఉండడంతో గతంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ విచారించింది. ఈ సమయంలో కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆస్తులను ఈడీ అటాచ్ చేయడం సబబేనని పిఎంఎల్ఏ అథారిటీ పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ చేసిన న్యాయ పోరాటం నీరుగారిపోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో 751 కోట్ల ఆస్తులు అటాచ్. లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ హెరాల్డ్ కేసులో దూకుడు పెంచిన ఈడీ అసోసియేటెడ్ జర్నల్, యంగ్ ఇండియాకు చెందిన 751 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. కేసుకు సంబంధించి ఆస్తులను స్వాధీనం చేసుకోవడంపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అడ్జుడికేటింగ్ అథారిటీ సమర్థించింది. ఢిల్లీలోని ఐటీఓ వద్ద ఉన్న హెరాల్డ్ హౌస్, ముంబై, లక్నో ఇంకా ఇతర ప్రదేశాలను భూములు, భవనాల వంటి ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ట్రయల్ కోర్టు ప్రాసిక్యూషన్ అనుకూలంగా తీర్పు వచ్చిన అనంతరం ఈ ఆస్తులు జప్తు చేయొచ్చు. 2014 నుంచి ఈడీ దర్యాప్తు చేస్తున్న నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా పలువురు కాంగ్రెస్ నేతలు ప్రశ్నించింది. యంగ్ ఇండియాలో సోనియా, రాహుల్కు 38% చొప్పున మెజార్టీ వాటాలు ఉన్నాయి. 1938లో జవహర్లాల్ నెహ్రూ ఇతర స్వతంత్ర సమయోధులు నేషనల్ హెరాల్డ్ పత్రికను ఏర్పాటు చేశారు. ఈ పత్రికలో ఈక్విటీ లావాదేవీల సమయంలో 2000 కోట్లకు పైగా ఆస్తుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2008లో కాంగ్రెస్ నుంచి 90 కోట్ల రుణాలు ప్రకటించడంలో